మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్కి కాల్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ విచారణకు సిద్ధమా, నాటి మా ఏపీపీఎస్సీ పైన కానీ నేటి మీ డిఎస్సీ పైన కానీ రెండింటిపైన సిబిఐ విచారణకు ఆదేశం ఇవ్వండి ముఖ్యమంత్రి గారు మీరు ఆదేశం ఇస్తే సిబిఐ వాళ్ళే నిగ్గు తేలుస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిన తర్వాత దీని మీద మాట్లాడేదానికి ఏమీ అవకాశం లేని అబ్బా కొడుకులు ఇద్దరు దీని డైవర్షన్ పాలిటిక్స్లే పోవాలి. అంటే ప్రజల దృష్టిని ఈ డిఎస్సి ఎగ్జామ్ నుంచి సిబిఐ విచారణ రెండింటిపైన ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కోరినారనే అంశం నుంచి దృష్టిని మరల్చాల. ఆ దృష్టిని మరల్చేదానికే ఈరోజు చీకట్లో 5 గంటలకే ఎంపీ గారింటిపైన ఈడీ సోదాలు, ఎంపీ గారింటిపైన అక్కడ హైదరాబాద్లో దేవిరెడ్డి శంకరెడ్డి పైన, అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిలుగా చెప్పబడుతూ ఉన్నప్పుడు దేవిరెడ్డి శంకరెడ్డి, మా అవినాష్ రెడ్డి ఇద్దరిపైన ఏకకాలంలో ఈడీ సోదాలు చీకట్ల 5:30 నుంచి ఇప్పటి వరకు సోదాలు జరుగుతున్నాయి. దేనికి ఈడీ సోదాలు, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు దేనికి జరుగుతున్నాయి? ఈరోజు ఒకే ఒక కారణమే, డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి జరిగిన అవినీతి అక్రమాలపైన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణకు గట్టిగా కోరిన తర్వాత కుడితిలో పడ్డ ఎలక మాదిరి మీరు సమాధానం చెప్పలేక ప్రజల యొక్క దృష్టికోణాన్ని మరల్చేదానికోసం, వివేకానంద రెడ్డి హత్య కేసులోకి మరల్చేదానికోసం ఎంపీ గారింటిపైన ఈడీ సోదాలని చెప్పి మీ ఏబిఎన్ ఛానల్లోనూ, టీవీ5లోనూ, ఈనాడులోనూ, వార్తల్లోనూ రావాలా, సోషల్ మీడియాలో వైరల్ కావాలా, ప్రజల దృష్టికోణం ఇందులో నుంచి మరల్చాలా. ఇంతే కదా మీ ఉద్దేశం? డైవర్షన్ పాలిటిక్సే ఇది. 100కు 100% నేడు జరుగుతూ ఉండే ఈడీ సోదాలు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే డిఎస్సి ఎగ్జామ్ పైన జరిగిన అవినీతి అక్రమాలను మూసిపెట్టేదానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఘాటుగా ప్రశ్నించిన తర్వాత సిబిఐ విచారణకు మీరు ఆదేశించలేని పరిస్థితుల్లో కుడితిలో పడ్డ ఎలక మాదిరి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్. ఇటు ఎంపీ గారింటి మీద, దేవిరెడ్డి శంకరెడ్డి గారి పైన, వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కానీ మరొక దానికి సంబంధించి కానీ వాస్తవానికైతే ఈరోజు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు ఈరోజు. అంటే అందులో ఎవరైతే ముద్దాయిలుగా నిర్ణయించబడినారో ఆ ముద్దాయిలందరూ కోర్టుకి ఈరోజు హాజరైతే గన కోర్టు వారు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం అంటే షెడ్యూల్ ఇస్తారు విచారణకు షెడ్యూల్ ఇవ్వడం అంటే గన ఇంకా దీంట్లో పొద్దునుగులు సునీతమ్మవై ఇది ఉంది, నల్లుంది, తెల్లుందని చెప్పేది లేదు. తెలుగుదేశంలో పొద్దునుగులు జగన్ని పిలిచాలా, భారతమ్మని పిలిచాలనేది లేకుండా ఆడికి కథ సమాప్తము అని. ఆ కథ సమాప్తం కాకుండా దాని ఇంగారంతో లాగాలనా, లేకుంటే డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి ఇతను దృష్టికోణాన్ని, ప్రజల దృష్టికోణాన్ని మళ్లించాలనా? ఇవి తప్ప వేరే కారణం ఏముంది? ఈ రాష్ట్ర ప్రభుత్వము 2 సంవత్సరాల 3 నెలల కాలములో, 27 నెలల కాలములో ప్రతినిత్యము చేస్తూ ఉండేది దోపిడీ, ప్రతినిత్యము చెప్తూ ఉండేది అబద్ధం, ప్రతినిత్యము మాట్లాడుతూ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు, ప్రతినిత్యము చేస్తూ ఉండేది డైవర్షన్ పాలిటిక్స్. ఇంతే. వారు చేసిన తప్పులను తప్పించుకునేదానికి, కప్పిపుచ్చుకునేదానికోసం జగన్ పాలన, గతంలో జరిగిన పాలన పైన ఆరోపణలు, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా లడ్డు అంటారు, వివేకానంద రెడ్డి హత్య అంటారు, గొడ్డలు అంటారు, తల్లి అంటారు, చెల్లి అంటారు, లేకుంటే విజయవాడ బోట్ అంటారు. ఇంతేనా? మళ్ళీ దానికి తోడు మళ్ళీ లోకేష్ గారు మళ్ళీ ఈరోజు పేపర్లో ఒక కామెంటు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏపీపీఎస్సీకి డిఎస్సికి వ్యత్యాసం తెలియ ఆయనకు 2 అయ్యే కదని మాట్లాడుతానని ఒక వ్యంగ్య ధోరణిలో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీపీఎస్సీ గురించి కానీ డిఎస్సి గురించి కానీ తెలియదా? డిఎస్సిలో ఏ ఉద్యోగాలు నియామకం చేస్తారు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఏ ఉద్యోగాలు చేస్తారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అంత పెద్ద చదువులు చదువుకునే వ్యక్తి, అన్ని వ్యాపారాలు చేసిన వ్యక్తి, అంత తెలివైన వానికి తెలియదా? అదొక వ్యంగ్య ధోరణి. మాట్లాడేటప్పుడు, ఫ్లోలో మాట్లాడేటప్పుడు ఏదో ఒక మాట అటో ఇటో మాట్లాడితే దాన్ని పట్టుకొని వ్యంగ్యంగా మాట్లాడు. నేను అడుగుతా ఉన్నా లోకేష్ను, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఏపీపీఎస్సీకి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ ఎగతాళి చేయగలిగినంత భాషా పరిజ్ఞానం కానీ నీకు నేలకంత పలసగా ఉందే లోకేష్ బాబు? నీ నేలక మందం, భాష మీద పట్టు లేదు, తెలుగు పదాలు సక్రమంగా పలకలేవు, స్వాతంత్ర సమరయోధులు అంటే చెప్పలేవు, పామోలీలు అంటే చెప్పలేవు, సార్వభౌమాధికారం అంటే పలకలేవు, గవాచ్ అంటే చెప్పలేవు, కిటికీ అంటే పలకలేవు. నువ్వు నాకు తెలుసు చెప్తానా కదా, రోజు 10 పదాలను తప్పు పలకాల తెలుగులో. ఇంత తెలుగును అస్పష్టంగా మాట్లాడే నువ్వు, ఇంత తెలుగును కూని చేసి మాట్లాడే నీవు జగన్మోహన్ రెడ్డి గారు ఎగతాళి చేయడం, మళ్ళీ నీ తరఫున కొంతమంది ఎగతాళి చేసి మాట్లాడడం. ముందు తెలుగు స్పష్టంగా మాట్లాడేది నేర్చుకో.